ఎప్పుడు పెళ్ళయింది మీకు? చాలా చిన్న ఏజ్‌లో అయింది. ఆ! చాలా చిన్న ఏజ్‌లో పెళ్లయింది. అండ్ చిన్న ఏజ్‌లోనే పిల్లలు గూడా పుట్టేసారు. ఓకే. ఇగ వాళ్ళు చిన్న ఏజ్ అంటే మైనర్‌గా ఉన్నప్పుడే అయ్యుంటది. 12, 13 ఇయర్స్‌లో అయింది. అవునా? హ్మ్. ఎందుకంత చిన్న వయసులో? అంటే అమ్మమ్మ అమ్మ, నాన్న లేరు. ఓకే. యాక్చువల్లీ అచ్చచ్చా! పేరెంట్స్ లేరు. ఓహ్! చాలా చిన్న తనంలోనే ఓహ్! చనిపోయారు. సారీ. ఆ! ఇంకా ఆ టైంలో మాకు ఎవరు లేరనమాట. అంటే ఓకే. అందరూ ఉండి అనాథలం అంటారు గదా! సో, హ్మ్. అట్లా హ్మ్. మేము. ఓహ్! ఆ టైంలో అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఒక ఎడ్ల బండి కట్టించి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం. అంటే ఏడ్చి, ఏడ్చి కూర్చోలేని పరిస్థితిలో మేము అప్పుడు. ఎందుకు? అంటే డ్యాడీ ఫస్ట్ అచ్చచ్చా! చనిపోయారు. ఓకే. ఓకే. అండ్ రైట్. ఆ! డ్యాడీ చనిపోయిన ఒక 6, 7 మంత్స్‌కి మమ్మీ చనిపోయింది. అబ్బా! ఆ టైంలో ఇంగ మాకు ఎన్నేళ్ల నిలబడలేము. వయసులో అప్పుడు? అప్పుడు ఒక 8, 9 ఇయర్స్ ఉంటది అంత నాకు చిన్నప్పుడే. అంతే. ఓకే. నాకు 9 ఇయర్స్ అంటే ఇంకా నాకంటే అచ్చచ్చా! చిన్నవాళ్ళు ఇద్దరు ఆ! అవునా? చెల్లెవాళ్ళు. ఆ! ఇంకా వాళ్ళకసలు ఏం జరుగుతుందో గూడా తెలియని పరిస్థితి. బాబా! ఆ! ఆ టైంలో తాతయ్య వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అట్‌లీస్ట్ ఏడ్చి, ఏడ్చి మేము పడిపోతే మాకు నీళ్ళు గూడా పోయలేదు. అట్ బంధువులు లేరా ఊర్లో? ఉన్నారు. ఆ! బంధువులెందుకు లేరు అసలు. మా బంధువులని చూసుకుంటే మనం లెక్క పెట్టలేము గూడా. ఆ! అంతమంది ఉన్నారు కానీ, మరేమో తెలీదు ఆ టైంలో. హ్మ్. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఆదుకోలేదు, ఎవరు చూడలేదు. తాతయ్య ఏంటంటే, దేవుడు నాకొక కూతుర్నిచ్చాడు. ఆ కూతుర్ని మళ్ళీ దేవుడు తీసుకెళ్ళాడు. మళ్ళీ నలుగురు కూతుళ్ళనిచ్చాడు అని ఓహ్! మాట్లాడి, వావ్! అందరి ముందు ఏ కష్టమొచ్చినా, ఏ నష్టమొచ్చినా, ఏ బాధొచ్చినా, ఏం జరిగినా నేనే బాధ్యుడిని అని చెప్పేసి మేము 5 మంది. హ్మ్. అక్క, అన్నయ్య, నేను, ఇంకిద్దరు చెల్లెళ్ళు. హ్మ్. ఒక ఎడ్ల బండి కట్టిచ్చి తీసుకెళ్ళిపోయారనమాట. సో, అమ్మమ్మోళ్ళ ఇంటి దగ్గర. ఆ! ఇంగా వాళ్ళు అలా అలా చదివించి 10థ్ వరకు చదివిచ్చారు ఎక్కడ? నన్ను. ఏ ఊరికి? ఏ ఊరు నుంచి ఏ బ్రాహ్మణపెల్లి ఊరికెళ్ళి? అని అంటే పక్క పక్కనే. అచ్చచ్చా! ఓకే. అందుగుల నుంచి బ్రాహ్మణపెల్లి అని పడమటి తండా అని ఆహాహా! ఒక 6, 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓకే. అక్కడి నుంచి తీసుకొచ్చి తాతయ్యని చూడడము, హ్మ్. వాళ్ళే పెంచడం, పెద్దగా జేయడము, అండ్ పెళ్ళిళ్ళు చేయడము అంతా వాళ్ళే చేశారు. ఓహ్! అది అబ్బో! చాలా కష్టాలు కన్నీళ్లలో పెరిగారనమాట చాలా. అయితే. ఆ! అంటే ఈరోజు ఏదో మాట్లాడగలుగుతున్నాం గానీ, ఆ రోజు మాట్లాడడానికి కూడా గొంతు రాలేదు. అవునా? హ్మ్. మా బాధలు, మా కన్నీళ్ళు అంత ఇంత కాదు. హ్మ్. చాలా సంవత్సరాలే గడిపాం కన్నీళ్ళతోనే. చదువుకున్నారా? చదువుకున్నా. ఓకే. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఫిఫ్త్ ఏమో చదివాను. ఆ! సిక్స్త్‌లో డ్యాడీ చనిపోయారు. అయిపోయారు. అండ్ సిక్స్త్‌లోనే మమ్మీ గూడా ఆ! చనిపోయారు. అబ్బా! సో, అక్కడి నుంచి తాతయ్య ప్రొటెక్ట్ చేశారు. తాతయ్య చూసుకున్నారు. హ్మ్. అండ్ 10థ్ వరకు చదివించి 10థ్‌లో పెళ్లి చేశారు. ఓకే. 10థ్ పెళ్లయినంక ఇంటర్ కంప్లీట్ చేశాను. అచ్చా! ఇంటర్ కంప్లీట్ హ్మ్. చేశారు. పెళ్ళయ్యాక గూడా. అయ్యాక. మీ ఆయనేం జేస్తారు? మా ఆయన అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ. అచ్చా! సో, కొన్ని సమస్యల వల్ల మానేశారు. ఓకే. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్‌లు కడతారు. ఓహ్! హ్మ్. అంటే తయారు జేస్తారా? ఆ! అంటిస్తారు. అచ్చా! కడతారు అండ్ గవర్నమెంట్ అంటిస్తారు. జాబ్ వదిలేసుకొని. హ్మ్. ఓహ్! అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అదేలే. ఆయన ఆ! వదిలేశారు. ఓకే. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్‌లు కడుతున్నాం. ఓకే. మీకెందరు పిల్లలు? మాకు ఇద్దరు. హ్మ్. పాప, బాబు. ఓకే. హ్మ్. సో, హ్యాపీ లైఫ్ ప్రస్తుతానికి సూపర్ లైఫ్. లేదు. లేదా? ఏ? స్ట్రగుల్స్, ఓకే. ప్రాబ్లమ్స్, హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టిల్ ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి. హ్మ్. కానీ ఎవరు నమ్మరు. ఎప్పుడు పెళ్ళయింది మీకు? చాలా చిన్న ఏజ్‌లో అయింది. ఆ! చాలా చిన్న ఏజ్‌లో పెళ్లయింది. అండ్ చిన్న ఏజ్‌లోనే పిల్లలు గూడా పుట్టేసారు. ఓకే. ఇగ వాళ్ళు చిన్న ఏజ్ అంటే మైనర్‌గా ఉన్నప్పుడే అయ్యుంటది. 12, 13 ఇయర్స్‌లో అయింది. అవునా? హ్మ్. ఎందుకంత చిన్న వయసులో? అంటే అమ్మమ్మ అమ్మ, నాన్న లేరు. ఓకే. యాక్చువల్లీ అచ్చచ్చా! పేరెంట్స్ లేరు. ఓహ్! చాలా చిన్న తనంలోనే ఓహ్! చనిపోయారు. సారీ. ఆ! ఇంకా ఆ టైంలో మాకు ఎవరు లేరనమాట. అంటే ఓకే. అందరూ ఉండి అనాథలం అంటారు గదా! సో, హ్మ్. అట్లా హ్మ్. మేము. ఓహ్! ఆ టైంలో అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఒక ఎడ్ల బండి కట్టించి దాంట్లో మమ్మల్ని తీసుకెళ్ళడం. అంటే ఏడ్చి, ఏడ్చి కూర్చోలేని పరిస్థితిలో మేము అప్పుడు. ఎందుకు? అంటే డ్యాడీ ఫస్ట్ అచ్చచ్చా! చనిపోయారు. ఓకే. ఓకే. అండ్ రైట్. ఆ! డ్యాడీ చనిపోయిన ఒక 6, 7 మంత్స్‌కి మమ్మీ చనిపోయింది. అబ్బా! ఆ టైంలో ఇంగ మాకు ఎన్నేళ్ల నిలబడలేము. వయసులో అప్పుడు? అప్పుడు ఒక 8, 9 ఇయర్స్ ఉంటది అంత నాకు చిన్నప్పుడే. అంతే. ఓకే. నాకు 9 ఇయర్స్ అంటే ఇంకా నాకంటే అచ్చచ్చా! చిన్నవాళ్ళు ఇద్దరు ఆ! అవునా? చెల్లెవాళ్ళు. ఆ! ఇంకా వాళ్ళకసలు ఏం జరుగుతుందో గూడా తెలియని పరిస్థితి. బాబా! ఆ! ఆ టైంలో తాతయ్య వాళ్ళు ఇంకెవరు సపోర్ట్ చేయలేదు. అట్‌లీస్ట్ ఏడ్చి, ఏడ్చి మేము పడిపోతే మాకు నీళ్ళు గూడా పోయలేదు. అట్ బంధువులు లేరా ఊర్లో? ఉన్నారు. ఆ! బంధువులెందుకు లేరు అసలు. మా బంధువులని చూసుకుంటే మనం లెక్క పెట్టలేము గూడా. ఆ! అంతమంది ఉన్నారు కానీ,
మరేమో తెలీదు ఆ టైంలో. ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు ఆదుకోలేదు, ఎవరు చూడలేదు. తాతయ్య ఏంటంటే దేవుడు నాకొక కూతుర్నిచ్చాడు. ఆ కూతుర్ని మళ్ళీ దేవుడు తీసుకెళ్ళాడు. మళ్ళీ నలుగురు కూతుళ్ళనిచ్చాడు అని మాట్లాడి వావ్! అందరి ముందు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధొచ్చినా, ఏం జరిగినా నేనే బాధ్యుడిని అని చెప్పేసి మేము 5 మంది. హ్మ్. అక్క, అన్నయ్య, నేను, ఇంకిద్దరు చెల్లెళ్ళు. ఒక ఎడ్ల బండి కట్టించి తీసుకెళ్ళిపోయారనమాట. సో, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. హ్మ్. ఇంగా వాళ్ళు అలా అలా చదివించి 10th వరకు చదివిచ్చారు ఎక్కడ? నన్ను. ఏ ఊరికి? ఏ ఊరు నుంచి ఏ బ్రాహ్మణపల్లి ఊరికెళ్ళి? అని అంటే పక్కపక్కనే. అచ్చా! అచ్చా! ఓకే. అందుగుల నుంచి బ్రాహ్మణపల్లి అని పడమటి తండా అని ఆహా! ఒక 6, 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఓకే. అక్కడి నుంచి తీసుకొచ్చి తాతయ్యని చూడడము, హ్మ్. వాళ్ళే పెంచడం, పెద్దగా చేయడము, అండ్ పెళ్ళిళ్ళు చేయడము అంతా వాళ్ళే చేశారు. ఓహ్! అది అబ్బో! చాలా కష్టాలు కన్నీళ్లలో పెరిగారన్నమాట చాలా అయితే. ఆ! అంటే ఈరోజు ఏదో మాట్లాడగలుగుతున్నాం గానీ, ఆ రోజు మాట్లాడడానికి కూడా గొంతు రాలేదు. అవునా? హ్మ్. మా బాధలు, మా కన్నీళ్ళు అంతా ఇంత కాదు. హ్మ్. చాలా సంవత్సరాలే గడిపాం కన్నీళ్ళతోనే. చదువుకున్నారా? చదువుకున్నా. ఓకే. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు 5th ఏమో చదివాను. ఆ! 6థ్‌లో డ్యాడీ చనిపోయారు. అయిపోయారు. అండ్ 6థ్‌లోనే మమ్మీ గూడా ఆ! చనిపోయారు. అబ్బా! సో, అక్కడి నుంచి తాతయ్య ప్రొటెక్ట్ చేశారు. తాతయ్య చూసుకున్నారు. హ్మ్. అండ్ 10th వరకు చదివించి 10థ్‌లో పెళ్లి చేశారు. ఓకే. 10th పెళ్లయినంక ఇంటర్ కంప్లీట్ చేశాను. అచ్చా! ఇంటర్ కంప్లీట్ చేశారు. హ్మ్. పెళ్ళయ్యాక గూడా. అయ్యాక. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన అప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ. అచ్చా! సో, కొన్ని సమస్యల వల్ల మానేశారు. ఓకే. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్‌లు కడతారు. ఓహ్! అంటే తయారు చేస్తారా? ఆ! అంటిస్తారు. అచ్చా! కడతారు అండ్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని. హ్మ్. ఓహ్! అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అదేలే. ఆయన ఆ! వదిలేశారు. ఓకే. ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్‌లు కడుతున్నాం. ఓకే. మీకెందరు పిల్లలు? మాకు ఇద్దరు. పాప, హ్మ్. బాబు. ఓకే. హ్మ్. సో, హ్యాపీ లైఫ్ ప్రస్తుతానికి సూపర్ లైఫ్. లేదు. లేదా? ఏ? స్ట్రగుల్స్, ఓకే. ప్రాబ్లమ్స్, హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ స్టిల్ ఇప్పటికి కూడా చాలా ఉన్నాయి. హ్మ్. కానీ ఎవరు నమ్మరు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.